హైదరాబాద్లో ఎక్కడైనా ఎగ్జిబిషన్ జరిగిందంటే చాలండి అక్కడికి మేము వాలిపోతాము. ఎందుకంటే ఎగ్జిబిషన్ అంటే పిల్లలకి చాలా ఇష్టం. నాకైతే మెయిన్ షాపింగ్ అంటే ఇష్టము. ఇంట్రెస్ట్‌గా ఏం దొరుకుతాయా? ఎక్కడ ఏమేమి ఉంటాయా? అని చెప్పి తెగ తిరుగుతాను. ఎగ్జిబిషన్ మా ఇంటికి దగ్గరలో ఐడిపిఎల్‌లో అయితే ఉంది. ఫన్ ఫేర్ ఎగ్జిబిషన్ అని చెప్పి. ఈసారి ఇక్కడ థీమ్ అయితే చాలా బాగా నచ్చింది. కొన్నైతే అవతార్ మూవీలో గెటప్స్ ఉంటాయి కదా! అవి అలాగే యానిమల్స్ ఉంటాయి కదా! ఇవన్నీ అయితే సెట్ చేశారు. ఎగ్జిబిషన్ ఎంట్రీ ఫీజు వచ్చేసి 50 రూపీసే. కానీ లోపలికి వెళ్తే మాత్రం ప్రతి ఒక్కటి వాసిపోతుంది. ఈసారి ఎగ్జిబిషన్ లో నాకు కొంచెం డిఫరెంట్ గా అనిపించింది ఏంటంటే ఈ స్టిచ్చింగ్ మిషన్ అనమాట. మనం చేతితో నార్మల్ గానే ప్రతి ఒక్కటి స్టిచ్ చేసుకోవచ్చు అంటే బ్యాటరీస్ వేసేసుకొని. చాలా బాగా నచ్చింది ఇంట్రెస్ట్ గా నాకు. మెయిన్ ఎగ్జిబిషన్ అంటే పిల్లలు ఎంజాయ్ చేసేవి ఉంటాయి కదా, ఇవైతే 60, 80, 70 అని చెప్పి టూ మచ్ కాస్ట్ ఉన్నాయి. పిల్లలైతే ఇవన్నీ చూస్తే అస్సలు ఊరుకోరు కదా, ఒకటి కావాలంటే ఒకటి, ఒకటి కావాలంటే ఒకటి గొడవ చేస్తూనే ఉన్నారు. వీటి తర్వాత టూ మచ్ కాస్ట్ ఉన్నవి ఏంటంటే ఇక్కడ ఫుడ్ అన్ని నార్మల్ గా మనకి బయట దొరికే ఉంటాయి. అక్కడ ఒక కాస్ట్ ఉంటాయి. ఇక్కడైతే మాత్రం 100 లేనిదే ఏది దొరకదు, అంత కాస్ట్ ఉంటాయి. ఏదో కాసేపు అలాగా ఒక హాఫ్ అన్ అవర్ మొత్తం తిరిగి చూసాము. ప్రతి ఒక్కటి ఫుడ్ ఐటమ్స్ దగ్గర, అలాగే పిల్లలు ఎంజాయ్ చేసే ఈ షాపింగ్ సంబంధించినవి అన్ని చూసాము. ఇక్కడ ఫుడ్ కొనుక్కొని ఒకళ్ళు తినే కన్నా బయటకు వెళ్తే ఇద్దరు ముగ్గురు హ్యాపీగా తినొచ్చు అని చెప్పి అంతగా ఏం తీసుకోకుండా చూసేసి నార్మల్ గా బయటకు వచ్చేసాము. ఇంకా సమ్మర్ వచ్చేస్తుంది కదా, ఇలాంటి ఎగ్జిబిషన్స్ అయితే హైదరాబాద్ లో చాలా పెడతారు. భలే ఇంట్రెస్ట్ గా ఉంటాయి అన్ని.